హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినవి దోసకాయలు, వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని అన్నిటినీ ముందుగానే మనము కలిపి పెట్టుకోవాలి. ఈ రెసిపీ నాకు మా అమ్మ నేర్పించారు ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండిద్ది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మీకు చాలా నచ్చుతుంది. అలాగే నేను తర్వాత ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటు ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపి మనము పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇవి అనేవి చాలా టేస్ట్ని ఈ కర్రీకి యాడ్ చేస్తాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద మనం పెట్టుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. మనము ఇవన్నీ మంచిగా ఆ వాటర్ తోటి ఉడకాలి ఫ్రెండ్స్. ఆ దోసకాయ ముక్కల్లో, వంకాయ ముక్కల్లో ఉన్న వాటర్ తోటి బాగా ఉడికిన తర్వాత మనకి వాటర్ కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఆ నీరంతా ఇంకిపోయేదాకా, అంటే మనకి నూనె పైకి తేలేదాకా మనము ఉడకబెట్టుకోవాలి. అప్పుడు అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీకి. అసలు మసాలాలు లేకుండా, తాలింపు గింజలు లేకుండా కర్రీ చేయాలంటే అందరూ చాలా కష్టంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. కానీ ఈ మెథడ్ చూడండి, ఏమీ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈజీ మెథడ్లో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా మసాలాలు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మీరు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. నూనె పైకి తేలాక మనం ఆపేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఎటువంటి మసాలాలు లేకుండా, ఏమీ లేకుండా ఉండే ఈ కర్రీని చేసుకొని తినండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.